స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ కూడా ప్రభు నీ వాక్యం మీదకు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ మంచి బోధకుడా, పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ రాత్రికాల సమయం ఏదైతే ఉపదేశిస్తున్నారో ప్రభు అయ్యా, ఆ ఉపదేశం ఒక్కొక్కటి కూడా మా హృదయంలో రాయబడినట్లుగా ప్రభు మా జీవితాలు ప్రభు నీలో కట్టబడినట్లుగా కృప చూపించమని, అల్పీనను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుని వాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, మనము గత దినం నుంచి కూడా మరి విందు గురించి విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి మనము మరి అతిథి సత్కార్యం గురించి ఇంకా అనేక విషయాలు గతించిన దినాల్లో నేర్చుకున్నాం. ఈ దినము మరొక విందు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రేమదారా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రేమదారా ఆది కాండము 26వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 30వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఇస్సాకు ప్రియమైన బిడ్డలారా అబీమెలెకుతో తర్వాత తనతో పాటు వచ్చిన వారికి ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. అర్థమైందండి? ఈ విందు యొక్క ఉద్దేశం ఏమిటి అని మనము పరిశీలన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా కొంచెం మనం ముందుకెళ్దాం. ఇదే అధ్యాయము మొదటి భాగంలోకి వెళ్దాం. ఎందుకంటే ఈ విందులో చాలా విషయాలు ప్రియమైన మనం నేర్చుకోవలసిన వారముగా ఉన్నాము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గేరాలోనున్న ఫిలిష్తీ రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఇక్కడ అబ్రహాము కాలంలో ఒక కరువు వచ్చింది. మనందరికీ కూడా తెలుసు. అబ్రహాము ప్రేమదారా కానాన్లో ప్రవేశించిన తర్వాత ప్రేమదారా ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడగకుండానే ఐగుప్తుకు వెళ్ళిపోవటం మనం చూస్తాం. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. అదంతా కూడా మనకు తెలుసు. అయితే ఈ విషయము ఇస్సాకు బాగా తెలుసు. బహుశా అబ్రహాం ముందు చెప్పుండొచ్చును. అయితే ప్రియమైన బిడ్డలారా ఇక్కడ కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు మాత్రము ఐగుప్తుకో ఇక వేరే స్థలానికి వెళ్ళలేదు, కానీ అక్కడ పక్కన ఉన్నటువంటి యొక్క ఫిలిష్తీ దేశానికి పోయినట్టుగా చూస్తున్నాం. ఫిలిష్తీ దేశంలో గేరా అనేటువంటి స్థలంలోకి పోయినట్టుగా చూస్తున్నాం. అక్కడ అబీమెలెకు అనేటువంటి యొక్క ఫిలిష్తీ రాజు ఆ దినాల్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ అబీమెలెకు ఎవరో కాదు, దానికి ముందు అబ్రహాము కాలంలో కూడా ఉన్నాడు. అర్థమైందండి? అయితే అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే చదవండి. అక్కడ 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ముందుగానే మరోసారి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ తండ్రిలాగా ఒకవేళ ఐగుప్తుకు వెళ్తావేమో, నువ్వేమాత్రం వెళ్ళొద్దు, ఇదే స్థలంలో ఉండు. కరువు వచ్చినా సరే ఏమొచ్చినా సరే, కానీ నేను ఏం చేస్తాను, నిన్ను ఈ స్థలంలో ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పాడు.
ఈ రకంగా గేరా అనేటువంటి స్థలములో ఫిలిస్తీన్ల మధ్యలో ఇస్సాకు జీవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి ప్రియులారా, దాంట్లోకి మనం వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మనము 12వ వచనంలో మనం చదివినప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ప్రియులారా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. చూడండి 12వ వచనం చదవండి. ఎవరైనా సరే మంచిగా చదివేటట్టు చదవండి త్వరగా. 26వ అధ్యాయం 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమందు 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియో గొడ్ల ఆస్తియో దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడరే. చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకునే విషయము, దేవుడు మనల్ని ఏ స్థలములో అయితే ఉండమంటాడో ఆ స్థలంలో ఉన్నప్పుడు ఎన్ని కరువులు వచ్చినప్పటికీ సరే, కానీ దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడు? నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇది ప్రతి విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి. చాలా సార్లు విశ్వాసం ఏంటంటే వారు ఏం చేస్తామంటే, దేవుని యొక్క వాగ్దానం మనకు ఉంది కదా. కొత్త నిబంధనలో కూడా ప్రభు చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఏంటంటే, ఆకాశ పక్షులు చూడుడి, ఆ విత్తవు కొయ్యవు కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నటువంటి నేను వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని ప్రభు యొక్క వాగ్దానం మనకి ఇచ్చాడు. అలాగే ఏమి తిందమా ఏమి ధరించుకుందామా అని ఏం చేయకూడదు, దేనికి చింతపడొద్దు. అర్థమైందండి? నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని క్లియర్గా ప్రభు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఇలాంటి వాగ్దానాలు కలిగిన మనము లేదా మన జీవితంలో అనేక సార్లు కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, లేదా కరువు వచ్చినప్పుడు, పని లేనప్పుడు, లేదా ఇంకా పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు, లేమి ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రియులారా అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, అక్కడ మంచిగా పని ఉంది, ఇక్కడ మంచిగా పని ఉందని రకరకాలుగా ఏం చేస్తుంటారంటే దేవుని అడగకుండా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. సహవాసాన్ని విడిచిపెట్టి, ప్రియులారా ప్రార్థన విడిచిపెట్టి, ఇలా రకరకాలుగా వెళ్ళి అనేక మంది ఆత్మీయ జీవితంలో ఏం చేస్తారు? ప్రియులారా ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉంటారు. అబ్రహాము కూడా అలాగే పోగొట్టుకున్నాడు, చాలా నష్టపోయాడు. నష్టపోవడమే కాకుండా ప్రియులారా లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాడు. అవన్నీ మనకు తెలిసిన విషయం కాబట్టి మనం అందులోకి వెళ్ళట్లేదంటే. అలాగే మన రూతు గ్రంథంలో చూసినప్పుడు నయోమి కూడా, ఎలిమెలెకు నయోమి వారు కూడా ఏం చేశారు? బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి ఏం చేశారు? మోయాబుకి వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఎంత నష్టపోయారో మనందరికీ తెలుసు. అదే బెత్లెహేంలో ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆ టైంలో కరువు వచ్చినా సరే అక్కడే ఉన్నారు. అర్థమైందా? వారికి ఏది క్షేమంగానే ఉన్నారు. అర్థమైందా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్ళకుండా గేరాలో ఫిలిస్తీన్ దేశం నివాసం చేస్తున్నప్పుడు దేవుడు అతను నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తండ్రి పోయినట్టుగా నువ్వు ఐగుప్తుకి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండి నేను ఆశీర్విస్తానని చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మిక ఉంచి ఏం చేస్తున్నాడు తెలుసా? అదే స్థలం ఉంటున్నప్పుడు దేవుడు ఇస్సాకుని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు కదా. కుట్టి ఆశీర్వాదం కాదంట. చూడండి,
విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలం పొందాను. ఎన్ని విత్తనాలు వేశాడంట? అర్థమైందండి? ఎన్ని విత్తనాలు వేశాడండి? ఒక ఆయన విత్తనము వేసి, విత్తనాలు లేదు, విత్తనము వేసి 100 ఫలితాన్ని పొందాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిన మాట విని దేవుడు ఉండమైన స్థలములో నువ్వు ఉంటూ బహుశా ఆ స్థలములో నీ కష్టం రాని, శ్రమ రాని, అర్థమైందా? నీవు దేవుడు చెప్పేంత వరకు ఏం చేయాలి? అదే స్థలంలో ఉండాలి, అదే పని చేస్తూ ఉండాలి, అదే ఉద్యోగం. బహుశా అది పని స్థలము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం ఏదైనా కావచ్చు. అర్థమవుతుందండి? నీవు దేవుడు చెప్పేంత వరకు అక్కడ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఏం చేయాలి? నువ్వు స్థిరంగా ఉండాలి. అంతేకాని ఇక నష్టం వచ్చిందనో, లేకుంటే ఇంకేదండి ప్రియులారా, నా యజమాని ఏమో అన్నాడనో, లేదా నేను ఉద్యోగం చేసే కష్టంగా నిదవుతుందనో. ప్రియమైన పిల్లారు, ఇలా చాలా మంది ఏం చేస్తారంటే దేవుని అడగకుండా ఏం చేస్తారు? వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, వాళ్ళకి బాగుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతానని ఏమవుతారు? మొత్తానికే లేనిపోని శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రియమైన పిల్లారా, విశ్వాస నీవు దేవుడు చెప్పేంత వరకు, దేవుడు పంపించేంత వరకు, అర్థమైందండి, నీ స్థలం నుండి ఏం కాకూడదు. అది ఉండే స్థలము కావచ్చు, అర్థమైందండి, అది ప్రార్థన స్థలమైన కావచ్చును, అదే రీతిగా ఇంకా చెప్పాలంటే ఉద్యోగం కావచ్చును, నువ్వు చేసే వ్యాపార స్థలం కావచ్చును. ఎక్కడైనా సరే నీ కరువు వచ్చినప్పుడు నీ సొంత ఉద్దేశం చేత వెళ్ళటానికి వీలు లేదు. వాళ్ళు వెళ్ళినట్లయితే అబ్రహాము గారు తెచ్చుకున్న రీతిగా నీవు కూడా అనేకమైన కష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు తీరనటువంటి సమస్య, ఎప్పటికి జీవితాంతం ఉండే సమస్య. అబ్రహాం మళ్ళీ వెనక్కి వచ్చాడు, కానీ ఏమి ప్రయోజనం చెప్పండి? వెనక్కిని ఆగర్ని తీసుకొచ్చాడు, ఆగర్ ద్వారా ఉన్నటువంటి యొక్క అన్ని వస్తువులు తీసుకొచ్చాడు. ఆగర్ ద్వారా ఎన్నో సమస్యలు, ఆ సమస్య ఇప్పటికీ కూడా తీరలేదండి. అర్థమైందండి? విషయం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకనే దేవుడు చెప్పిన స్థలంలో మనం ఉండాలి. ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఇది దేవుని చిత్తమా లేదా? స్థలం అంటే కేవలం ప్రేమ పని నిమిత్తమే కాదు, ఏ విషయమైన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విషయమైనా సరే నీకు కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని అడిగి నువ్వు అడుగులు ముందుకు వెయ్యాలి. ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్న మన స్థలం చివరికి నీకు మిగిలింది అన్ని పోయి ఒకటే విత్తనం ఉండొచ్చు నీ దగ్గర. అప్పుడు అర్థమైందా? ఇసాకు దగ్గర ఏమున్నాయి? ఒక్క విత్తనమే. అంటే విత్తనము అన్నాడు అక్కడ. ఆ ఒక్క విత్తనము అంటే చివరి వరకు అన్ని పోయినాయి అనుకున్న బహుశా ఒకే విత్తనం ఉందేమో. ఆ ఒక్క విత్తనం వేసి ఏం చేశాడు తెలుసా? 100 ఆశీర్వాదం పొందాడు, 100 ఫలం పొందాడు. అర్థమైందా? చివరికి నీ దగ్గర అన్ని పోయి ఒకటే రూపాయి ఉండొచ్చు నీ దగ్గర. అర్థమైందండి? అన్ని పోయేది ఒకటే వస్తువు, ఒకటే ఉండొచ్చు. ఆ ఒక్క దాని మీద ఏం చేస్తున్నావు? దేవుని నిన్ను ఆశ్రయించగల శక్తిమంతుడు. ఇక్కడ ఒక్క విత్తనం వేశాడు, 100 ఫలితాన్ని పొందడం చూసి తర్వాత ఏం జరిగింది ప్రియమైన బిడ్డలారా? పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వించెను గనుక మనుషుడు గొప్పవాడయ్యను. అతను ఏం చేస్తున్నాడు? అతను మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. క్రమక్రమంగా ఏం చేశాడంట? అభివృద్ధి పొందినట్టుగా చూస్తున్నాం. అలాగనే ఆత్మీయరీత్యా కావచ్చు, లోకరీత్యా కావచ్చు, ఏ రీతిగా అయినా సరే నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడిచినట్లయితే, దేవుడు ఉన్నమన్న స్థలంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు చేయమన్నటువంటి పని నువ్వు చేసినట్లయితే, నీకు ఎంత భయంకరమైన కరువు వచ్చినప్పటికీ, చివరికి నీ దగ్గర అన్నీ పోయి ఒకటే విత్తనం మిగిలినప్పటికీ, ప్రియమైన బిడ్డలారా, ఆ ఒక్క విత్తనంలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నిన్ను ఆశీర్వించుటకు సమర్థవంతుడు.
ఇది ప్రతి విశ్వాసి మనసులో పెట్టుకోవాలి. తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ రీతిగా ఇస్సాకు క్రమక్రమం అభివృద్ధి పొందుతున్నాడో ప్రియమైన బిల్లారా, ఆ ఫిలిష్తీయులందరూ ఏం చేశారంటే అతని మీద అసూయపడ్డారంట. వింటారండి? దేవుని ప్రజలు ఆశ్రయింపడటం చూసి నిత్యముగా అన్యజనులైన వారు, మన పొరుగు వారు ఏం చేస్తారు? అసూయ పడే స్థితికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకొని వస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి పొందుతున్నావో, ఆత్మీయం కావచ్చు, భౌతికంగా కావచ్చు, ప్రియమైన బిల్లారా, నువ్వు ఆశ్రయింపడినప్పుడు నిత్యముగా అన్యజనులు ఏమవుతారు? నీ మీద అసూయ పడతారు. నువ్వు ఉన్న స్థలంలో చుట్టుపక్కల ప్రజలు అసూయ పడతారు. ఆ స్థితికి దేవుడు అతను తీసుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే ప్రియమైన బిల్లారా ఆ రీతికి అసూయ పడ్డారో, ప్రియమైన బిల్లారా అసూయపడి ఏం చేశారు తెలుసా? ప్రియమైన బిల్లారా, ఆయన దగ్గర ఉన్నటువంటి అతని తండ్రి అయిన 15 అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చి వేసిరి. ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఆశ్రయింపడం చూశారో ప్రియమైన బిల్లారా, తన తండ్రి అయిన అబ్రహాం, ఎందుకంటే తండ్రి కూడా ఈ గెరాకు వచ్చాడు, ఈ ఫిలిష్తీయుల దగ్గర నివాసం చేశాడు. వచ్చినప్పుడు అక్కడ ఎన్నో బావులు తవ్వించాడు. అవన్నీ ఏం చేశారంట? మూసివేశారు. విన్నారండి? అన్ని మూసివేశారండి. తర్వాత జరిగిన సంగతి ఏంది? 16వ వచనం చదువుదాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, చివరికి ఈ అబీమెలెకు అలాగే ఆ ఫిలిష్తీయులు నేను అన్నారు, నువ్వు అసలు మా మధ్య ఉండనే కూడదు, మా ఊర్లో ఉండడానికి వీల్లేదు, మాతో ఉండడానికి వీల్లేదు, నువ్వు మాకంటే బలవంతుడివి. ఇక్కడ బాగా అర్థం చేసుకునే విషయం అండి. దేవుని బిడ్డల్ని ఎంతగా ఆశ్రయిస్తున్నాడంటే ప్రియమైన బిల్లారా, ఇక్కడ చూసినట్టుగా ఫిలిష్తీయుల కంటే కూడా బలవంతుడైపోయాడంట. వింటున్నారండి? నువ్వు ఒంటరిగా ఎక్కడున్నా సరే దేవుడి చిత్త ప్రకారం ఉన్నప్పుడు అర్థమవుతుందా? అందరికంటే కూడా నువ్వు బలవంతుడిగా దేవుడు చేస్తాడు. వింటున్నారండి? ఒకప్పుడు ఒక్క విత్తనం మిగిలింది. ఆ ఒక్క విత్తనం నుంచి ఏమయ్యాడు? దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చివరికి ప్రియులారా, ఈ రాజు కంటే ఫిలిష్తీయుల కంటే కూడా ఏమైపోయాడంట? బలవంతుడైపోయాడంట. అర్థమవుతుందా? బహుశా నువ్వు ఒంటరిగానే ఉండొచ్చు, అన్య దేశంలోనే ఉండొచ్చు, నీకు ఎవరు లేకపోవచ్చు, నువ్వు ఒక్కడిగానే ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఆ ఒక్కరిని ఏం చేస్తాడు తెలుసా? గొప్ప బలవంతుడుగా చేస్తాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను చూసి ఏమవుతుంది? లోకం భయపడుతుంది, నీ చుట్టుపక్కల భయపడతారు. ఎందుకో తెలుసా? నీతో ఉన్న దేవుని చూచి. వింటారా? దేవుడు నీతో ఉండడం చూస్తారు. నువ్వు నిజముగా దేవుని నమ్మికుంచి దేవుడు చెప్పి నడుస్తున్నప్పుడు ప్రియమైన పిల్లారా, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను చూసి భయపడే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అర్థమైందా? కానీ నువ్వేం చేయాలి సార్? దేవుడు చెప్పినట్టు నడవటం నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థలంలో ఉండు, ఎక్కడికైనా పో, దేవుని చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు, దేవుని చిత్త ప్రకారం నివసించినప్పుడు, దేవుడు ఉన్న మన స్థలంలో ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం జీవించినప్పుడు ప్రియులారా, ఆ స్థలంలో దేవుడు ఏం చేస్తాడు? నేను తెలుసా? ఎంతగా నిన్ను పైకి లేపుతాడంటే అంతగా లేపుతాడు. చివరికి అందరికంటే నువ్వే బలవంతుడుగా దేవుడు చేస్తాడు. చివరికి నిన్ను చూసిన వాళ్ళు చూసి ఏం చేస్తాను? చూసిన వాళ్ళు ఏం చేస్తాను? నిన్ను చూసి భయపడే స్థితికి అవుతారండి. ఇది దేవుడు చెప్పినట్టు నడిచే వారి యొక్క అనుభవం, వారి స్థితి అండి. అర్థమైందా? ఎప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడు? వాళ్ళని చూసి మనం భయపడేది చేయడు ఎప్పుడు కూడా. అందుకని ఒక చోట తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నాడు. ప్రేమ కాదా? ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చూడడానికి ఎవరు? పరదేశి అయినప్పటికీ ఆ యొక్క ఉన్నట్టు రాజు అబీమెలెకు చూసి ఏం చేస్తున్నాడు సార్?
భయపడేటట్టు చేశాడు. చూడండి, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా ఎదురుడు వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, అప్పుడే చేద్దాం, నువ్వు మా మధ్య ఉండి ఏం చేస్తావు, మాకంటే గొప్పవాడు అయిపోతున్నావు కాబట్టి మాకంటే బలవంతుడు అయిపోతుంది కదా, మా దగ్గర నుంచి తరిమేద్దామని తరిమేశారండి. ప్రియమైన బిడ్డలారా, అవును, ఇలాంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు మనకి వస్తుంది. అయినంత మాత్రాన నువ్వేం చేయకూడదు తెలుసా, భయపడకూడదు. ఎందుకంటే నీతో కూడా ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. నీతో కూడా ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. దేవునికి తోడుగా ఉన్నాను అన్నాడు కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు, అంతే. వింటున్నారండి? అందుకే ఒకవేళ ఒక స్థలం నుంచి ఒక స్థలంకి నువ్వు వెళ్ళగొట్టబడినప్పటికీ నువ్వు భయపడడానికి వీలు లేదు. బహుశా నీ మీద కోపముతో, అసూయతో, వీడు మనకంటే బలవంతుడు అవుతున్నాడు, మనకంటే గొప్పవాడు అవుతున్నాడు, మనకంటే మంచి పేరు సంపాదించుకుంటాడని ఒకను ఉన్న స్థలంలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఒకవేళ నిన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే కూడా నువ్వు భయపడడానికి ఏమీ లేదు, వీలు లేదు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని బట్టి మన జీవితం అప్పగించుకొని చీలములకు వద్దాం. ప్రభు ఆత్మ మనందరినీ రీతిగా నడిపించిన కాక. కళ్ళు మూసుకెళ్తే ప్రారంభం చేసుకున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, ఈ రాత్రి కాలం మన పితరుడు ఏంటంటే ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇస్సాకు ప్రభు చెప్పినటువంటి స్థలంలోనే కాపురం ఉంటూ కరువు వచ్చినప్పటికి కూడా ప్రభు ఉండమన్న స్థలంలో ఉంటూ ఉన్నారు. సమస్తం పోయి ఉండొచ్చు, అయినప్పటికీ ఒకే ఒక విత్తనము వేసి 3 అంతల ఫలితాన్ని పొంది క్రమముగా అభివృద్ధి పొందుతాం మనం చూస్తాం. అభివృద్ధి పొంది ఎంతగా అభివృద్ధి పొందాడంటే చివరికి ఆ యొక్క ఫిలిష్తీయులు ఇతని మీద అసూయపడేంతగా, ఆయన వెళ్ళగొట్టేంతగా ప్రియమైన పిల్లరా అసూయపడ్డారు. చివరికి అతనికి వెళ్ళగొట్టబడినప్పటికీ కూడా ఆయన దుఃఖపడలేదు. తన పితృని అబ్రహాము ఏ లోయలైతే వచ్చాడో ఆ లోయలో వచ్చి నివాసం చేస్తున్నాడు. పితృని అబ్రహాము తవ్విన బావులను తవ్వుతున్నాడు. అదే రీతిగా అబ్రహాము వాగ్దాన వాసుని ఇస్సాకు ఆ మాట నడిచినట్టుగా అబ్రహాము వాగ్దాన వారసులమైన మనము కూడా ప్రియ సహోదరి సహోదరు అదే మార్గం నడుపుతాం. మన పితరులు చూపించిన మార్గం నడుపుతాం. మన ప్రభువును ఏ రీతి నడిపిస్తున్నాడో ఆ రీతిగా ఆయన శిష్యులమై మనం నడుపుతాం. అది కృపానుగ్రహించమని మన ప్రభు ఆత్మకు అప్పగించుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో ప్రభు స్పష్టముగాను నీ వాక్యపు సత్యాన్ని, నీ వాక్యపు మార్గమును ఉపదేశించడానికి ఇచ్చిన కృపగలిగి స్తోత్రాలు. నిబిలకు ప్రభు ముందు పెట్టినటువంటి ఆ పురాతన మార్గ పితలు ఏంటంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నడిచిన మార్గంలో, అపోస్తులు నడిచిన మార్గంలో అందరూ నడిచి నీతో నిరంతరం ఆ నిత్యత్వం ఉండడానికి కృప దయచేయడం రోజు ప్రజలు దీవించమని నన్ను గొప్ప చేస్తున్నాను. రాత్రి కాకుండా వాక్యానికి ప్రతి ఒక్కరు అప్పగిస్తుంది. సమస్త మహిమాకంత ప్రభావం నీకే అప్పగిస్తుంది, నీకే ఆరోపిస్తుంది. ఏ సమయాన్ని ప్రాసనం తండ్రి. ఆమేన్. మన తల్లి అయిన దేవుని ప్రేమి, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు మందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.